ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృత్రిమంగా పెట్రోల్ డీజిల్ యొక్క కొరతని ఈ ప్రభుత్వమే నిర్లక్ష్యంతో లేకపోతే ఏ కారణాలతో ఈ కొరత కనబడుతుందని ఆంధ్రప్రదేశ్ లో గడిచిన వారం రోజుల నుంచి కూడా 5,000 రూపాయలు డీజిల్ కొట్టించుకోవాలంటే 2,000 కొట్టించుకోండి, లేకపోతే 3,000 కొట్టించుకోండి. అదే పెట్రోల్ బైకులు వెళ్తే 50 రూపాయలు 100 రూపాయలు కొడతా ఉన్నారు, లీటర్ కొడతా ఉన్నారు. అసలు ఈ కొరత ఎందుకు వచ్చింది అని అడుగుతా ఉన్నాం. అంటే పక్కన తెలంగాణలో హైదరాబాద్ లో ఎక్కడా లేదు. హైదరాబాద్ లో జరిగే వాడకం ఎంత, ఆంధ్రప్రదేశ్ లో గ్రామాల్లో కానీ విలేజెస్ లో కానీ లేకపోతే టౌన్స్ లో కానీ జరిగే కొరత ఎంత అని అడుగుతా ఉన్నా. చూడండి, అక్కడ ఆ కారు వాళ్ళని కూడా పోలీసుల దగ్గర నుండి పంపించేస్తా ఉన్నారు. అటు తిప్పండి, కారు వాళ్ళని పంపించేస్తున్నారు ఇక్కడ పెట్రోల్ లేదని. నేను అడుగుతా ఉన్నా, అసలు ఈ పరిస్థితులు ఎందుకు వచ్చాయని అడుగుతా ఉన్నా. నిన్న అక్కడ తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన చెప్తా ఉన్నాడు, ఆంధ్రప్రదేశ్ బండ్లు వచ్చి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ట్యాంకర్లు తీసుకుని వచ్చి తెలంగాణలో పట్టుకెళ్తా ఉన్నారని చెప్పే పరిస్థితులకు వచ్చారు అని. అంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు అవలంబిస్తా ఉన్నారనేది ఇక్కడ తేటతెల్లం అవుతా ఉంది. నేను అడుగుతా ఉన్నా, కనీసం ఇంగిత జ్ఞానం లేదు, సిగ్గుసరం లేకపోకుండా ఈ పరిస్థితులు ఎందుకు తీసుకుని వచ్చారని అడుగుతున్నా. దేశంలో ఎక్కడా కొరత లేదు, ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు ఉంది అని అడుగుతా ఉన్నా. అంటే ఈ పరిస్థితులు తీసుకుని వచ్చి ఇవాళ మేము పెట్రోల్ ట్యాంకులు తీసుకుని వచ్చాము, 20 లీటర్లు 10 లీటర్ల ట్యాంకులు. ఆ ట్యాంకుల్లో కూడా వీళ్ళు డీజిల్ పోయట్లేదు అని అంటే నిజంగా ఈ పరిస్థితులు మీరు 2 రోజుల క్రితం చూస్తే కిలోమీటర్లు క్యూ లైన్లు ఉన్న పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నా, వరి కోతలు, రైతాంగము, ఆక్వా రైతులు వీళ్ళంతా కూడా పని అయ్యేది డీజిల్ పైన. మరి వీళ్ళందరూ కూడా ట్యాంకర్లే కదా తీసుకుని వచ్చేది, 20 లీటర్లు 30 లీటర్ల ట్యాంకులు తీసుకుని వచ్చి ఫిల్లింగ్ చేసుకుని వాళ్ళు అక్కడ జనరేటర్స్ నడుపుతారు. మరి ఈ కొరత వచ్చిందని అంటే ఎంత హీనాతమైన పొజిషన్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉంది అనేది ప్రజల్ని ఒకసారి అవగాహన చేసుకోమని కోరుతా ఉన్నాం. ఇదేదో మేము ధర్నా కార్యక్రమము ఉత్తిగా చేయట్లా, ప్రజల పక్షాన్ని నుంచుని పోరాటం చేస్తున్నాం. వీళ్ళకి ఇప్పటికైనా బుద్ధి వచ్చి ఈ కొరత రాకుండా అరికట్టే కార్యక్రమం చేస్తారు. తెలంగాణ మంత్రి చెప్తా ఉన్నాడండి, ఆంధ్రప్రదేశ్ నుంచి ట్యాంకర్లు తీసుకుని వచ్చి మా దగ్గర నుంచి ఆయిల్ పట్టుకెళ్తా ఉన్నారు. ఇంకొక దారుణమైన విషయం చెప్పమంటారా, భారతదేశ వ్యాప్తంగా అత్యధిక రేట్లు డీజిల్ కానీ పెట్రోల్ కానీ నంబర్ 1 పొజిషన్ లో ఉన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఫస్ట్ ప్లేస్, హైయెస్ట్ రేట్లు. అసలు ఇంత దారుణాతి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చింది అని అంటే అసలు ఏ స్థాయిలో ఉందనేది కూడా ప్రజల్ని అవగాహన చేసుకోమని కోరుతా ఉన్నా. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు మీరు రివ్యూలు చేయండి. అసలు ఎక్కడ కూడా రైతాంగానికి ఇప్పుడు వరి కోతలు అయ్యే టైం కదండి ఈ ఏప్రిల్ నెలంతా కూడా, మీరు ఇమీడియట్ గా ఎక్కడా కూడా కొరత లేకోకుండా ప్రజలకి అందుబాటులో ఉంచే కార్యక్రమం చేయమని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. కృత్రిమ పెట్రోల్ కొరత వెంటనే, కృత్రిమ ఇంధనం కొరత వెంటనే, పెట్రోల్ డీజిల్ కొరత వెంటనే, పెట్రోల్ డీజిల్ కొరత వెంటనే, పెట్రోల్ డీజిల్ కొరత వెంటనే, పెట్రోల్ డీజిల్ కొరత వెంటనే, పెట్రోల్ కొరత వెంటనే, పెట్రోల్ డీజిల్ కొరత వెంటనే, పెట్రోల్ డీజిల్ కొరత వెంటనే, వెంటనే రైతాంగాన్ని కాపాడాలి, రైతాంగాన్ని కాపాడాలి, రైతాంగాన్ని కాపాడాలి, రైతాంగాన్ని కాపాడాలి.